సో కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు ఒక రూల్, బీసీలకు ఒక రూల్ నడుస్తుందని చెప్పేసి బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సో మనతో పాటు మాట్లాడడానికి ఆల్ ఇండియా ఓబీసీ ప్రెసిడెంట్ డాక్టర్ శివముద్రాజు ఉన్నారు. బ్రదర్, ఏం చెప్తున్నారు? కొండా సురేఖ ఇష్యూలో దాదాపు వారం రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలా వరకు బీసీ సంఘాలు ఇంకా దీని మీద నోరు మెదపడం లేదు. ఫస్ట్ టైం మీరు నోరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీసీలను అణచివేసే కుట్ర జరుగుతుంది. ఇది ఒక కొండ సురేఖ గారికే కాదు, ఈరోజు మీకు తెలుసలేదో, ఈరోజు మహేష్ గౌడ్ గారు ఈరోజు ఆయన ఏదో పార్టీ లైన్లో ఉండి మాట్లాడాల్సి వస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే జగ్గారెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శి కూడా ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టీపీసీసీ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుందని కూడా చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అంటే బీసీలు ఉంటే గెలవరా? ఈరోజు బీసీల మీద ఈరోజు కొండ సురేఖ గారికి వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలకి ఏంటండి సంబంధం మాకు తెలియకడుతా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరి విషయంలో సమన్వయం పాటిస్తుందా? ఈరోజు జగ్గారెడ్డి మాట్లాడతాడు, అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతాడు, రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాడు, చిన్నారెడ్డి మెగారెడ్డి గాంధీ భవన్లో పోయి బల ప్రదర్శన చేసుకుంటారు. వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు ఉండవు, నోటీసులు ఉండవు, వాళ్ళ మీద సిఎల్పి మీటింగ్లు ఉండవు, వాళ్ళ మీద ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టరు. కానీ ఒక బీసీ బిడ్డ ఆవిడ కూతురు పెడితే ఈరోజు ఆవిడ మీద ఇంత పని కట్టుకొని ఎందుకు రాజకీయం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, వెడ్మా బొజ్జ ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా చెప్తుండు, ఎవరో అనాముకురాలు అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తి మాట్లాడితే మా రేవంత్ రెడ్డి కాలిగొడ్డు కూడా సరిపోరు అంటున్నారు. మరి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రోజు ఇది స్టేట్మెంట్లు ఇస్తారు. అందుట్లో ఈరోజు కొండ సుష్మిత గారు కూడా సరే మీరు అన్నట్టే సరే అనాముకురాలే, మరి ఆవిడ మాట్లాడితే మీరు ఎందుకు ఇంత అయిపోత అవుతున్నారు? ఎందుకు కొండ సురేఖ గారిని టార్గెట్ చేస్తున్నారు? సో మేము అదే అడుగుతున్నాం. ఏం చెప్తారంటే రాజగోపాల్ రెడ్డి వాళ్ళు అనిరుద్ధ్ రెడ్డి పార్టీ లైన్ దాటలేదు, కొండా సుష్మిత కొండా సురేఖ పార్టీ లైన్ దాటుతున్నారు. సో కంపల్సరీ చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మల్లురవి చెప్తున్నాడు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి. మేము అదే అంటున్నాం అండి. మల్లురవి గారికి ఒకవేళ ఆయన గారికి మరి ఎవడో సరిగ్గా డైరెక్షన్ చేస్తలేడా, మరి ఆయనకు అర్థమవుతలేదో తెలియదు. రాజగోపాల్ రెడ్డి ఇదే రవీంద్ర భారతిలో కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరుగుతుంది, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, ఎవడైతే సీఎంకు దగ్గర ఉంటాడో వానికే పనులు అవుతున్నాయి అంటున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడి కాదా? అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పిండు, ఇది పార్టీకి రేవంత్ అధిష్టానానికి సంబంధించిన విషయం కాదా? ఈరోజు చిన్నారెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డబ్బులు ఇస్తేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు అని. మరి ఇది పార్టీకి సంబంధించింది, అధిష్టానానికి సంబంధించింది కాదా? ఆవిడ కొండ సుష్మిత గారు చాలా స్పష్టంగా చెప్పారు కదండి, నేను మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీదనో రాహుల్ గాంధీ మీదనో కాంగ్రెస్ పార్టీ పెద్దల మీదనో కాదు, రేవంత్ రెడ్డి గారి మీద అని చెప్పింది కదా. మీరు దీని ఎందుకు హైలైట్ చేయట్లేదు? సమాజం ఈరోజు ఆవిడ చాలా విషయాలు రేస్ చేసింది. ఈరోజు బీసీలకు ప్రోటోకాల్ ఇస్తలేరు, బీసీ ఎమ్మెల్యేల ఫోటోలు పెడతలేరు, పేర్లు పెడతలేరు, ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు కొండ మురళి గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఆ రోజు ఆవిడని వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు, అన్ని రకాలుగా తీసుకున్నారు, ఆర్థికంగా తీసుకున్నారు, ప్రజాబలంతో తీసుకున్నారు, అన్నింటినీ రేస్ చేసింది. దాంట్లో తప్పే ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లకే స్వేచ్ఛ ఉంటుందా? బీసీలకు స్వేచ్ఛ ఉండదా? బీసీలు మాట్లాడకూడదా? బీసీలు తమ అభిప్రాయాలు చెప్పే హక్కు కూడా లేదా? ఈ కాంగ్రెస్ పార్టీ తెల్లాడితే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇదే రాజ్యాంగం పట్టుకొని. ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఉందండి. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ నాయకులారా, ఈ దేశంలో ప్రశ్నించే హక్కు లేదంటే అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. సుప్రీంకోర్టులో, హైకోర్టులు చాలా అనేక వేదికల మీద చాలా స్పష్టంగా చెప్పాయి కదా, ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరి అభిప్రాయంతో ముడిపెట్టకూడదు, ఒకరు మాట్లాడిన మాటలు ఇంకో వ్యవస్థని ఇంకో సమాజానికి ముడిపెట్టి ఎట్లా చెప్తారని చెప్తున్నారు. 4 గోడల మధ్యలో మాట్లాడాల్సింది మీడియా ముఖంగా రేవంత్ రెడ్డిని తిట్టడం కరెక్ట్ అంటారా? మరి నిజంగా ఇవాళ పార్టీ అంతర్గత ఇష్యూ కదా. ఇప్పుడు పార్టీ అంతర్గతమైన విషయం, పార్టీ అంతర్గతంగా ఉంటే సంతోషం. రెండోది, ఇప్పుడు అందరి మీద ఒకే రకమైన చర్యలు తీసుకుంటే కూడా సంతోషం. కానీ ఈరోజు కొండ సుష్మిత గారు అన్న వాక్యాలకి కొండ సురేఖ గారు ఎందుకు బాధ్యత వహిస్తారండి? రెండోది, ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు షోకాస్ నోటిస్తలేరు? మా క్వశ్చన్ అదే. ఈరోజు కొండ సురేఖ అనే ఒక మహిళ బిడ్డ, ఒక ఆడబిడ్డ ఈరోజు బీసీ వర్గాలకు చెందింది, బలహీన వర్గాలకు చెందింది కాబట్టి ఆవిడని ఏం చేస్తున్నా నడుస్తుంది? కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి అనేటోళ్ళు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు, అగ్రకులాలు, ధనబలం, ప్రజాబలం ఉన్నోళ్ళు, ఇది కులబలం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఏమైనా చేస్తే వాళ్ళు రివర్స్ అవుతారన్నా. ఎందుకు బీసీల మీద ఇంత కంటిన్యూస్గా దాడి చేస్తున్నారు? ఈరోజు మరి ఈ సిఎల్పి మీటింగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు పెట్టలేదు? అనిరుద్ధ్ రెడ్డి మీద ఎందుకు పెట్టలేదు? జగ్గారెడ్డి మీద ఎందుకు పెట్టలేదు? మెగారెడ్డి మీద ఎందుకు పెట్టలేదు? చిన్నారెడ్డి మీద ఎందుకు పెట్టలేదు? ఎందుకు కొండ సురేఖ మీద ఇంత పెడుతున్నారు? 2 సార్లు అండి కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు షోకాస్ నోటీసులు ఎవరికి వెళ్ళలేదు నాకు తెలిసి 10 ఏళ్లలో. ఈరోజు కొండ సురేఖకి ఇచ్చారు. ఎన్నిసార్లు ఇస్తామో అన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆవిడ క్లియర్గా చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నేను ఇంకా చెప్తానండి, మాట్లాడతానని చెప్తుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈరోజు
ఈరోజు ఉరిదీసే ఖైదీ కూడా ఒక లాస్ట్ అవకాశం ఇస్తారండి. ఏది చివరి కోరిక? ఈరోజు కొండ సురేఖ గారి చివరి కోరిక ఏంటో అసలు పార్టీ లేదంటే ఏఐసిసి కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఏ చర్యలు తీసుకుంటుందో కూడా తెలియకుండా ఈరోజు ఆవిడ కుటుంబం మీద ఆవిడ వ్యక్తిత్వం మీద ఈరోజు దిగజారి మాట్లాడుతున్నారు. గతంలో కొండా సురేఖ మాట్లాడడానికి సంబంధించి ఒక హీరోయిన్కి ఒక నేతకు కూడా సంబంధాలు అంటగట్టింది. సో అప్పుడు కూడా పార్టీలో చాలా వరకు డ్యామేజ్ అయింది. కొండా సురేఖ ఇట్లా మాట్లాడడం మొదటిసారి కాదు, ప్రతిసారి మాట్లాడడం. తర్వాత రాజీనామా చేయమంటే మళ్ళీ బీసీ కార్డు వాడుకుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మరి నిజంగా అట్లుందా? బీసీ కార్డు వాడుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, కొండ సురేఖ గారు ఆ రోజు ఏదో తొందరపాటుతో ఒక మాట అన్నదని తను బహిరంగంగా చెప్పింది. తను ఒక మాట తూలినా దానికి క్షమాపణ కూడా చెప్పింది. దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీద ఎంత లీగల్గా జరుగుతుంది. సో రెండోది ఏంటంటే, ఈరోజు ఒక మాటనే మీరు చిత్రీకరించి ఎప్పటి మాటనో ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా క్రిమినల్స్ అని చెప్పాడు. మరి ఇంజనీర్లు అంతా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఒప్పుకుంటుందా? నిరుద్యోగులు ఇంటిని దాగి చచ్చిపోండి అని చెప్పిండు. మరి నిరుద్యోగులందరినీ సామని చెప్తారా? కాంగ్రెస్ పార్టీ దీన్ని స్టాండ్ అవుతుందా? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పేరుతోటి తెలంగాణ వస్తే, వాళ్ళ త్యాగంతో తెలంగాణ వస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళని అడ్డ మీద కూలీలు అన్నారు. మరి ఈ స్టాండ్ కాంగ్రెస్ తీసుకుంటే కొండ సురేఖ స్టాండ్ తీసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒకవేళ చర్యలు తీసుకుంటే అందరి మీద ఒకేలా తీసుకోవాలి కదా. ఎందుకు కొండ సురేఖ గారి మీదే రిపీటెడ్గా తీస్తుంది? మేము అదేంటున్నాం. చాలా వరకు రాజీనామా చేయమని కొంత సమాచారం అందుతుంది, లేకపోతే సస్పెండ్ చేస్తారు, పార్టీ నుంచి తీసేస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగా కొండా సురేఖకు అదే జరిగితే మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఖచ్చితంగా అండి, కొండ సురేఖ గారు ఒక బీసీ బిడ్డ మీద, ఇది ఒక కొండ సురేఖ గారికే వర్తించదు. కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్లో, బీజేపీలో బీసీ బిడ్డల మీద దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు, కుట్ర సాధింపు చర్యలు ఎవడు చేసినా ఖచ్చితంగా కొండ సురేఖ గారిని కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మినిస్టర్ పదవి నుంచి తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉరేసుకున్నట్టు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. దాన్ని బీసీల మీద ఇప్పుడు బీసీ కార్డు వాడతారు అని వాళ్ళు ఏదైతే అంటున్నారో, మరి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఎందుకు కట్టింది? బీసీ కార్డు ఎందుకు వచ్చింది? మరి బీసీ కార్డు మీద వాళ్ళు సెక్యులరిజం అంటున్నారు. సెక్యులరిజం మీద ఓట్లు ఎందుకు కట్టుకోలేదు? బీసీ డిక్లరేషన్ ఎందుకు కట్టిండ్రు? ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు కట్టిండ్రు? ఎస్సీ డిక్లరేషన్ ఎందుకు కట్టిండ్రు? మైనారిటీ డిక్లరేషన్ ఎందుకు కట్టిండ్రు? క్యాస్ట్ కార్డు వాడేది ఎవడు? కాంగ్రెస్ వల్ల మేము. రాహుల్ గాంధీ కులగణన అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందుకు తిరుగుతుండు? బీసీ కార్డు వాడేది వాళ్ళ మేమా? బీసీ ఓట్లు వేసుకునేది వాళ్ళ మేమా? 75 సంవత్సరాలుగా కులాలను విభజించి లేదంటే కులాలను అణగదొక్కేది కాంగ్రెస్ పార్టీయా లేదంటే మేమా? బీసీ కార్డు వాడేది ఎవరండి? కొండ సురేఖ వాడుతుందా? సో అది మేము చెప్తున్నాం. ఖచ్చితంగా అండి, ఒకవేళ కొండ సురేఖ గారి మీద మీరు కానీ ఏదైనా చర్యలు తీసుకుంటే తదుపరి చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా 2 వర్గాలుగా చీలిపోయింది. ఈరోజు అచ్చ కాంగ్రెస్ అని, పచ్చ కాంగ్రెస్ అని, లేదంటే ఒరిజినల్ కాంగ్రెస్ అని, డూప్లికేట్ కాంగ్రెస్ అని. ఇది మేమంటలేమండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే అంటున్నారు. కాబట్టి తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఎంత స్థాయిలో తప్పులు చేస్తుందనేది వాళ్ళు తెలుస్తుందండి. ఇంత జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు మరి మౌనంగా ఉన్నట్టు? గతంలో బండి సంజయ్ ఇష్యూలో మున్నూరు కాపు వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బండి సంజయ్కి మద్దతుగా. కనీసం మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా ఇక్కడ కనీసం మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ఏ బీసీ సంఘం వల్ల అయినా ఏబీసీ లీడర్స్ కూడా మాట్లాడని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రికి భయపడతారా, మరి కాంగ్రెస్ పార్టీకి భయపడతారా? ఏం జరుగుతుంది మరి? ఇప్పుడు ఒకటేందంటే, ఇక్కడ మున్నూరు కాపు సంఘాలు ఉన్నాయి, మున్నూరు కాపులు ఉన్నారు, మున్నూరు కాపు సంఘాలు ఉన్నాయి, మున్నూరు కాపు సంఘాలు విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిన్న వరంగల్లో చేశారు, నిజామాబాద్లో చేస్తున్నారు. అది అబద్ధము. ఇప్పుడు బీసీ సంఘాలు అంటే బీసీ వాదం అనేది ఎవరికో పేటెంట్ రైట్ కాదండి. నేను బీసీల కోసం కొట్లాడుతున్నా, నేను ముదిరాజు బిడ్డను, నేను బీసీల కోసం మరి మేము బీసీ సంఘాలం కాదా? ఎవరో వచ్చి చెప్పాలి, ఎవరో మాట్లాడారండి. ఎవడు నాయకత్వం, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు ఎవరో ఒకరు వాదం ఎత్తుకుంటారో మాట్లాడతారు. మేము కూడా బీసీలమే, మేము మాట్లాడుతున్నాం. సందర్భం ఉండి సరే వాళ్ళు రేవంత్ రెడ్డికి కొందరు అంటే బీసీ సంఘాలుగా చలామణి అవుతున్న వాళ్ళు రేవంత్ రెడ్డికి భయపడవచ్చు, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా భయపెట్టవచ్చు. సో కాబట్టి పేటెంట్ రైట్ అనేది పలానా కులానికి పలానా వాళ్ళని ఉండదు. మేమందరం బీసీలమే, మున్నూరు కాపులు బీసీలు కదా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు రూల్, బీసీలకు రూల్ అయితే నడుస్తుంది. సో కొండా సురేఖ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా బీసీ సంఘాలు అయితే రెడీగా ఉన్నాయి. పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. బీసీ కార్డు ఎవరైతే కొండా సురేఖ వాడుతుందని చెప్తున్నారో, బీసీ కార్డు కొండా సురేఖ కాదు, కాంగ్రెస్ పార్టీ వాడుకొని బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలతో ఓట్లు ఎంచుకొని ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తుంది. కొండా సురేఖను కావాలని టార్గెట్ చేస్తుంది. కొండా సురేఖ కంపల్సరీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా చాలా వరకు కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం, దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర ఉందని చెప్పేసి కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ లీడర్లకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా బీసీ సంఘాలుగా మేము బయటకు వస్తాం, పెద్ద ఎత్తున మా కార్యాచరణ కూడా ఉండబోతుందని చెప్పేసి బీసీ సంఘం నేతలు చెప్తున్న పరిస్థితి.